విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయ విశిష్టత గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చింతలవలస గ్రామంలో 5th బెటాలియన్ దగ్గరలో కళ్యాణి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో సౌందర్యవంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారి వద్ద తమ కోరికలను విన్నవించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ ఆలయానికి చాలా మంది భక్తులు వచ్చి వారి మనోవాంఛలను నెరవేర్చుకుంటారు. స్వామివారి వద్ద ఎవరైనా సంకల్పం చేసి వివాహం కోసం, ఉద్యోగం కోసం, సంతానం కోసం వారి యొక్క సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది. ఈ స్వామి తీరుస్తారని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అపారమైన నమ్మకం. ప్రతి సంవత్సరం స్వామివారికి ఏకాదశి నాడు మార్చి నెలలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. స్వామివారి కళ్యాణం, ఊరేగింపోత్సవం తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా స్వామివారిని చక్ర స్నానం చేస్తారు, ఈ ఆలయంలో కూడా స్వామివారి అంతే వైభవంగా చక్ర స్నానం చేస్తారని తెలియజేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 5వ బెటాలియన్ ఇక్కడ ఏం చేసినటువంటి దేవాలయం కొరకు విశేషాలు అందరికీ కూడా వినప చేస్తున్నాం. అనేక ప్రసిద్ధి బంగారు భక్తి వారికి కల్పనోత్సవం అయినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కలిసి దేవాలయం 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలో స్వామివారు అడుగుపెట్టారు. ఈ దేవాలయం 1981 సంవత్సరంలో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా దేవాలయం అభివృద్ధి చేయడం జరిగింది. దేవాలయం అలాగే ఏపీఎస్ బెటాలియన్ సిబ్బంది, అధికారులు, ఆఫీసర్స్, చింతలవలస గ్రామ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలందరూ సహాయ సహకారంలో ఈ దేవాలయం అత్యంత అభివృద్ధి చెందింది. 2020 సంవత్సరంలో పాత దేవాలయాన్ని ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి కమిటీ వారు రామనాయుడు సెక్రటరీ గారు, వారి కమిటీ బృందంతో అలాగే ఆఫీసర్స్, సిబ్బంది అందరూ సహాయ సహకారం కార్యక్రమం చాలా భారీ చేపట్టారు. చాలా సేకరించి వారి శ్రమదానంతో దేవాలయం నిర్మాణం చేశారు. ఆగమ శాస్త్ర సాంప్రదాయంగా పాంచరాత్ర ఆగమ ఈ శాస్త్ర ఆగమ ప్రకారంగా స్వామివారి ఆరాధన, అర్చనలు అలాగే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో చాలా మంది భక్తులు వచ్చి వారి యొక్క మనోవాంఛలు నెరవేర్చుకుంటున్నారు. స్వామివారి దగ్గర ఎవరు ఏ సంకల్పం చేసినా వివాహం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, సంతానం కోసం కానీ ఎంతో మంది వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం వీళ్ళు ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు. ప్రతి శనివారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని అర్చన చేయించుకుంటారు. అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం పాల్గొన ఏకాదశి అంటే మార్చి నెలలో 3 రోజులు అర్చనలు వైభవపేతంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి కళ్యాణోత్సవం, ఊరేగింపోత్సవం, తెప్పోత్సవం స్వామివారి పుష్కరం ఉంది. ఆ పుష్కరంలో నిర్వహిస్తారు చాలా వైభవంగా. అలాగే తిరుమలలో స్వామికి అలాగే చక్రస్నానం చేస్తారు. అదే మనకి కూడా చక్రస్నానం జరుగుతుంది. మహా అన్నదాన చాలా అధిక సంఖ్యలో వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా చాలా విశేషంగా చేస్తారు. ఉగాది ఉత్సవాలు, శ్రీరామనవమి, స్వామి కళ్యాణం, అలాగే భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణోత్సవం, గణన మాసం నెలలో కూడా స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో శ్రీ వైభవలక్ష్మి అమ్మవారి, గోదాదేవికి విశేష పూజలు, అలాగే ఇక్కడ వేయించేసినటువంటి విశ్వక్షేణ స్వామివారి, సుదర్శన స్వామివారి మనకి పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ ఆలయాలు లేవు. విశ్వక్షేణ స్వామివారిని, అలాగే సుదర్శన స్వామివారిని, గోదామ్మవారిని, వైభవలక్ష్మి అమ్మవారిని కూడా నూతనంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారికి కూడా విశేష ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం 4 రోజులు కూడా స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి పూజలు, అలాగే విశేష పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు.
ఇంకా ప్రత్యేకంగా వినాయక చవితి పూజలు, అలాగే దేవాలయంలో 2 రోజుల్లో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారికి హనుమల్ జయంతి రోజున ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క దేవాలయాన్ని దేవస్థాన కమిటీ వారు అభివృద్ధి చేస్తున్నారు. ఈ దేవాలయంలో అందరూ కూడా వివాహాలు చేయించుకోవడం కోసం అని చెప్పి కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేశారు. అందులో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడ మొక్కుబళ్ళు చేస్తున్న వారందరూ కూడా వచ్చి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు, పెళ్లిళ్ళు చేయిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి పుష్కరంలో స్నానాలు ఆచరించి కార్తీక మాసంలో దీపాలు చేస్తూ ఉంటారు. మరెన్నో విశేష ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ స్వామి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేటప్పుడు జై శ్రీమన్నారాయణ. నేను శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మరియు దేవాలయం సెక్రటరీగా నిర్వహిస్తున్నాం. నాతో పాటు కమిటీ సభ్యులు 12 మంది కూడా ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఈ దేవాలయం 2020లో నూతన దేవాలయం నిర్మించడం జరిగిన మేము మా బెటాలియన్ సిబ్బంది, మా ఆఫీసర్స్, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు, చింతలవలస గ్రామ ప్రజలందరూ సహాయ సహకారంతో పేరుతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, అలాగే అభయాంజనేయ స్వామి విగ్రహం, ఈ ఆలయాలన్నీ కూడా నూతనంగా నిర్మించడం జరిగింది. అలాగే ఈ ఆలయానికి మండపం కూడా ఉంది. ఆ మండపంలో చాలా సెంటిమెంట్గా ఈ తదుపరి చుట్టుపక్కల ప్రాంత విలేజర్స్ అందరూ కూడా ఇక్కడే వివాహాలు చేసుకోవడానికి ఎక్కువగా స్వామి సన్నిధిలో ఎక్కువగా వివాహాలు చేసుకోవడానికి మొదలు చేసుకుంటారు. అలాగే దేవాలయంలో కూడా స్వామి సన్నిధిలో వివాహ వేడుకలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇక్కడ వివాహ వేడుకలు జరగడం వల్ల సుఖ సంతోషాలతో ఆయుర్వేదంతో హ్యాపీగా ఉంటారని వాళ్ళకి నమ్మకం.